అణగారిన వర్గాల ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా జిఎం ఆఫీస్ వద్ద గల కాకా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నిది, ఎంతో మంది నిరుపేదలకు గూడు కల్పించిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ కేంద్ర మంత్రి మరియు పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు కీర్తి శేషులు కాకా వెంకటస్వామి ప్రజాహిత సేవలతో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రామగుండం భారతదేశానికే కాకాగా గౌరవంగా పిలుచుకున్నటువంటి బలహీన వర్గాల నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా, రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా, ఈ ప్రాంతంలో పెద్దపల్లి కుటుంబ సభ్యుడిగా కాకగా చిరుపరిచయం, ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి తాత గారు 11వ వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారిని గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులు అర్పిస్తూ, వారు చేసినటువంటి సంక్షేమాలు, దేశానికి చేసినటువంటి వారి యొక్క సేవను గుర్తు చేసుకుంటూ వారి బాటలు నడవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించింది. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రతిసారి వారి జన్మదినం కావచ్చు, మరి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తాము. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబాల పక్షాన రామగుండం నియోజకవర్గాల పక్షాన నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని, రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్ష, ఈరోజు మరి శాసనసభ్యుడిగా నాకు అవకాశం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్విస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వారు ఆ రోజు చేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా సింగరేణిలో కార్మికుల అంశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, సింగరేణిని కాపాడడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడారు. తర్వాత కాలంలో మరి ఆ కుటుంబం నుంచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి యువతపాటు ఆర్ఎస్ఏను తీసుకొచ్చినటువంటి చరిత్ర, ఎన్టీపీసీని ఎక్స్పాన్షన్ చేసిన చరిత్ర. ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల కాలంలో రామగుండం పూర్తిగా వందలగడ్డగా చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పాలకుడు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఆ రోజు కాకా ఆశీర్వాదంతో. కాకా అనే వారు లేకపోయి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు. దాంట్లో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గడిల పాలన నిర్వహించినటువంటి చరిత్ర ఉండేది కాదు. ఒక తెలంగాణ సాధన చేయాలనే ఒక సంకల్పంలో తెలంగాణ వాదులందరూ ఒకటి కావాలన్న నినాదంతో తీసుకొస్తే వెన్నుపోటు పడిచి 10 సంవత్సరాలు దొరల పాలన కొనసాగించినట్టు. ఆ సమయంలోనే ఇవాళ రామగుండం తెలంగాణ, ఉత్తర తెలంగాణ అత్యద్భుతంగా ఎదగాల్సిన దాన్ని మరి ఎందుకనో కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం, బొందలగడ్డ చేసి కుర్చేసుకొని కూర్చుంటానటువంటి నాయకుడు ఈ ప్రాంతాన్ని, అనేక మంది వారికి సంబంధించిన నాయకుడు, ఇవాళ హరీష్ రావు గారు కావచ్చు, ఈశ్వర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు గోదావరి నుంచి రామగుండం దాకా 1,00,000 దీపాలని, 1,00,00,000 దీపాలని
దేశానికి వెలుగునిస్తున్నటువంటి ప్రాంతాన్ని చీకటిమయం చేస్తున్నారని చెప్పి పోరాటం చేసింది. అలాంటి నాయకులు ఈ ప్రాంతానికి కక్ష కట్టినట్టుగా ఉత్తర తెలంగాణలో బొగ్గుగాని ప్రాంతాల్లో బొగ్గుగాని కార్మికులను అవమానపరిచే విధంగా బొగ్గును వెలికితీసి దేశానికి వెలిగిస్తున్న కార్మికులకు ఈ ప్రాంతానికి నష్టం చేసే విధంగా ఉత్తర తెలంగాణలో రామగుండాన్ని చీకటిమయం చేయాలి, బొందలగడ్డ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనను తీసుకొచ్చి ఇలా నడి ఊర్లో ఫైంక్లైన్ ఓపెన్ కాస్ట్ తేవడం, తర్వాత రామగుండం పవర్ ప్లాంట్ మూసేయడం, ఈ ప్రాంతాన్ని చీకటిమయం చేసి ఈరోజు ఈ ప్రాంత ప్రజలు మరి అవకాశం ఇచ్చారు. ఇలా దళిత బహుజనులు, ఈ ప్రాంత కార్మిక బంధువులు, రైతు బంధువులు, చదువుకున్న విద్యార్థులు అవకాశం ఇస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతాన్ని స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.